హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మొత్తానికైతే చేను కాడికైతే వచ్చాను. మా తోట చూస్తున్నారు ఎలా ఉందో. మొన్ననే రీసెంట్గానైతే నేను వసుదా మందునైతే స్ప్రే చేశాను. చూడండి ఏ విధంగా ఉందో ఒకసారి మీరే. అయితే వసుదా స్ప్రే ఎప్పుడు చేయాలంటే మినిమం ఒక 70 నుంచి 80 రోజుల్లోపు ఉన్నప్పుడు తోట స్ప్రే చేసుకోవాలి. దీనివలన అధిక పూత, కొమ్మ ఎక్కువ రావడం జరుగుతుంది. అంతేకాకుండా గ్రోతింగ్ బాగానే ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే ఫ్లవరింగ్ బాగా వస్తుంది. ఇది నేను స్ప్రే చేసి వాటికి ఒక 4 days అవుతుంది. రిజల్ట్ అయితే ఒక 70% వరకు రిజల్ట్ వచ్చింది. కాయలు చూస్తున్నారుగా మీరే ఫ్రెండ్స్ ఎలా ఉందో. నాకైతే రిజల్ట్ అనిపించింది. ఇలా చేనులో బంతి చెట్లు అనేవి వేసుకుంటే కొన్ని కీటక సంహారక పురుగులు అనేటివి ఎక్కువ మిరప చెట్ల మీద వాలకుండా బంతి చెట్లు చాలా వరకు కవర్ చేస్తాయి. అంతేకాకుండా అన్ని చోట్ల మీకు తెలిసిందే బంతి చెట్లు వేయకుండా. ఇది మా గోదావరి. ఇప్పుడైతే మొత్తానికైతే ఇంకో చేను కాడ రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అసలు చూడడానికైతే వెళ్తున్నాను. ఒకసారి చూద్దాం, మీరే చూడండి ఒకసారి ఎలా ఉందో. నాకైతే రిజల్ట్ అయితే 70% అయితే వచ్చింది. మీకు కూడా కావాలి అని అనుకుంటే వసుదాని మీరు కూడా ట్రై చేసి అధిక కాయలు మోతాదులో కాయాలి అని అంటే వసుదాని సంప్రదించవలసింది కోరుతున్నాను. నేను ఒక ఎకరానికి లీటర్ వసుదాని దాని కాంబినేషన్ మాస్క్ కలిపి అయితే కొట్టాను, స్ప్రే చేశాను. ఒకసారి మీరైతే ఈ వీడియోలో చూడండి. మీకు ఇప్పుడు వసుదా మందునైతే ఒకసారి చూపిస్తాను. చూసిన తర్వాత మీరు ఎక్కడ దొరుకుతుంది ఏందని నాకు మెసేజ్ చేసిందనుకో మీకు చెప్తాను. ఒకసారి చూడండి, మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇదే ఫ్రెండ్స్ వసుదా. దీనివలన అధిక పూత అయితే ఎక్కువ పడుతుంది, మనకి గ్రోతింగ్ అనేది మంచిగా వస్తుంది. నేనైతే స్ప్రే చేశాను కదా, మీకోసమే చెప్తున్నా. మీరు కూడా వాడి అధిక లాభం పొంది మీరు కూడా లాభపడాలని కోరుకుంటున్నాను. నాకైతే అధిక పూత కాపైతే వచ్చింది. ఇంకా మరోసారి చెప్తున్నాను, ఈ విధంగా పూత దశ అనేది కాపు దశ దాకా వచ్చింది. సరే ఫ్రెండ్స్, ఇంకా ఎన్నో వీడియోస్తో మీ ముందు ఉంటాను. ఐ లవ్ మై ఫార్మింగ్. బాయ్ ఫ్రెండ్స్.